నెక్స్ట్ మీన లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశిధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి గురువు మీకు చతుర్థంలో ఉన్నారు. ఈయన మీ దశమ క్షేత్రాన్ని చూస్తున్నాడు. ఉద్యోగంలో మీరు వెతుకుతున్న వారికి, ట్రై చేసే వాళ్ళకి, ఎడ్యుకేషన్ లెవెల్లో ప్రోగ్రెస్ కోసం ప్రయత్నించి హయ్యర్ స్టడీస్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకునే వారికి మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది. చక్కగా మీరు రావాలనుకున్న ఉద్యోగం వస్తుంది. పెట్టుబడి కొంత పెట్టాల్సి వస్తుంది, అది మీరు చేయగలరు. చక్కగా మీ ప్రయత్నం అన్నీ చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. రాహు వ్యయంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు వ్యాధులు, అంటువ్యాధులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మీనరాశి, మీన లగ్నం వారికి. ఎందుకంటే శని మీకు మీ రాశిలోనే ఉన్నాడు. కుజుడు మీకు 11వ తేదీ వరకు ఈ యొక్క మేషరాశిలోకి వస్తాడు. మీనం వదిలేసి అప్పుడు శని భగవంతుడు ఒక్కడే ఉంటాడు ఈ రాశిలో. దీనికి సంబంధించి రాహు శని నక్షత్రం, శని రాశిలో ఉన్నారు. శని భగవంతుడు తన నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈయన శని కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి మీనరాశి, మీన లగ్నం వారికి ఈయన కూడా దశమ క్షేత్రాన్ని చూస్తున్నాడు శని భగవంతుడు. మీనరాశి, మీన లగ్నం వారికి మీకు లాభాధిపతి, 12వ ఇంటధిపతి, 11వ ఇంటధిపతి అయినటువంటి శని మీకు దశమ వీక్షణ ద్వారా మీ దశమ క్షేత్రాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఏలినాటి శని అయినప్పటికీ కూడాను శ్రమతో కూడినటువంటి ఫలితాలు, సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు దత్తాత్రేయ స్వామి స్తోత్రం పారాయణ చేయడం కానీ, రావి వృక్షం యొక్క పూజించడం, రావి వృక్షాన్ని, లేదా ఇంట్లోనే మనము వేప, రావి చెట్టు కలిపి పెట్టుకొని పూజ చేసుకుంటే వ్యాపారంలోనూ, బిజినెస్లో, ఉద్యోగంలోనూ మీకు మీరు అనుకున్నది పొందే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మీకు మీనరాశి, మీన లగ్నం వారికి మీకు వివాహ విషయాలలో తీసుకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ రాశిధిపతి అయినప్పటికీ కూడాను బృహస్పతి మీ దశమాన్ని చూస్తున్నాడు. కానీ సప్తమ క్షేత్రంలో బుధుడు వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. ఈయన కూడా మీకు బుధుడు 14వ తేదీ వృషభంలోకి వస్తాడు. రవి సింగిల్ అయిపోతారు. 11వ తేదీ రవి, 15వ తేదీ రవి కూడా ఈ యొక్క శుక్రానికి రాశి అయిన వృషభంలోకి వస్తారు. శుక్రుడు వచ్చేసి ఈయన 14వ తేదీ మిథునంలోకి వెళ్ళిపోతాడు. అలాగే రవి భగవంతుడు వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు. ఇన్ని రాశులు ట్రాన్సిట్లో ఉన్నాయి కాబట్టి ఏది తీసుకున్నా కూడాను కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. శని మీకు 3వ ఇంటధిపతి అయినటువంటి శుక్రుడిని 3వ దృష్టితో చూస్తున్నాడు. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావానికి సంబంధించి నల్లని బొగ్గులు తీసుకొని నల్లని క్లాత్లో కట్టేసి ఏదైనా మురికి కాలువలో ఇలా వెనక్కి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి స్నానం చేసి పూజ చేసుకుంటే చాలా కంట్రోల్ అవుతుంది. రోజు ఇల్లు ఉప్పు వేసి తడి పెట్టించినట్లయితే కూడాను చాలా వరకు దోషాలు నివృత్తి అవుతాయి. ఇది వరకు మీరు ఏదైనా ప్లాన్ చేసినటువంటి ప్లాన్స్ వచ్చేసి ఆగిపోయినవి ఇప్పుడు సక్సెస్ లేకొచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, వాహనాలు కావచ్చు, ఏది అయినా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ పీరియడ్లో పర్చేజ్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. న్యాయవాద వృత్తులలో చదివేవారికి, ఆల్రెడీ న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి, స్పోర్ట్స్మెన్స్కు అందులో ఒక స్థానానికి వెళ్ళాలి, అదే ప్రొఫెషనల్గా చేసుకోవాలనుకునే వారికి కూడాను మంచి జరిగే అవకాశం చాలా మంచి జరుగుతుంది. చాలా వరకు మీరు హ్యాపీగా ఉంటారు. మీనరాశి, మీన లగ్నం వారికి మీ రాశిలోనే ఉన్నాడు శని భగవంతుడు కాబట్టి పైపెచ్చు మీకు మంచినిచ్చేవాడే. వ్యయాధిపతి అయినప్పటికీ లాభాధిపతి కూడా కాబట్టి మీ రాశిలో ఉండడం ఇంకా శ్రేయస్కరం. ఆయన స్తోత్రం పారాయణం చేసుకోవడం, దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేయటం, దీని మూలంగా ఇంకా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సంతాన యోగాలు బాగున్నాయి. మీకు మీనరాశి వారికి 6వ ఇంట్లో మీ రాశిధిపతి అయినటువంటి కేతువు 6వ ఇంట్లో ఉన్నాడు. శత్రుదోషం తీరిపోతుంది. అలాగే రుణాలు చేస్తుంటే అవి మాఫీ చేసుకోగలుగుతారు. అలాగే గొడవలు ఏవైనా ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. కోర్టుకు సంబంధించిన వివాదాలు కూడా, దాయాదుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా దూరం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్థితిని తీసుకుంటే సప్తమాధిపతి మీనరాశి వారికి గురువు అయినాడు. ఈయన వచ్చేసి మీకు ఈ యొక్క మీనరాశి వారికి సప్తమాధిపతి గురువు అయిండు.
అలాగే మీ రాశాధిపతి కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా యోగించే అవకాశం తక్కువగా ఉంది. ఈయన బలహీనుడుగా ఉన్నాడు కాబట్టి సప్తమాన్ని చూస్తున్నా కొంచెం మీ లెవెల్ కంటే తక్కువ వాళ్ళు మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఆలోచించే స్పష్టమైన ఆలోచన ఉండదు, స్థిరంగా ఉండదు. ఆ స్థిరత్వాన్ని కోల్పోతారు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తారు. పైపచ్చి నాకు బృహస్పతి అనేది తన యొక్క శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈయనకు సప్తమ క్షేత్రం యోగించదు కాబట్టి చతుర్థం కూడా యోగించదు కాబట్టి ఈయన వీక్షించడం, సప్తమాన్ని వీక్షించడం వల్ల మ్యారేజ్ అయితే అవుతుంది. తక్కువ స్థాయిలో వాళ్ళు వస్తారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మనీ కావచ్చు, జాబ్ కావచ్చు, సొసైటీలో ఫేమ్ ఉన్న ఫ్యామిలీ కావచ్చు, ఏ విధంగా మీరు చూసుకున్నా ఎక్కడో ఒక చోట మీరు కాంప్రమైజ్ అయితేనే మీకు ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, అవుతారు కూడాను. నెక్స్ట్ ఉద్యోగంలో వెళ్ళ తీసుకున్నట్లయితే కొంచెం మనీని ఎరవేసి జాబ్ చూసుకోవడం అనేది కొంచెం అవివేకం కిందకి వస్తుంది. ఈ పీరియడ్లో మనీ స్పెండ్ చేసి చేయకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా ఏది రీసెర్చ్ చేయాలనే దానిపైన ఫోకస్ పెట్టండి. మీకు దీనికి సంబంధించి మీనరాశి వారికి గురువు సప్తమాన్ని చూడడం అంటే సొసైటీని చూడడం. మీ దశమాధిపతి గురువు, ఆయన సప్తమం మీకు చతుర్థం నుండి దశమ క్షేత్రాన్ని చూస్తున్నాడు. తన దశమ క్షేత్రంలో అంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు. గురువు తను తానే, ఆ దశమాధిపతి అయిన గురువు దశమాన్ని చూసుకుంటూ తను తానే మోటివేట్ చేసుకోవాలి. తను ఎక్కడ పైసా పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఏం చేయాలనే డిసిషన్స్ అనేది తనే తీసుకోవాలి.